సో సార్ ఇప్పుడున్న జనరేషన్‌లో ఈ జాబ్ మార్కెట్ కానీ, లేకపోతే ఇప్పుడు ఏదైతే రెసిషన్ జరుగుతుందో, హ్మ్. ఇలాంటి సిట్యుయేషన్స్‌లలో ఇప్పుడున్నటువంటి యంగ్‌స్టర్స్‌కి వాళ్ళ ఫ్యూచర్‌ని సెక్యూర్ చేసుకోవడం కోసం కానీ, లేకపోతే వాళ్ళు మీరన్నట్టు రిటైర్మెంట్ టైమ్‌లో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండడానికి మీరేం సజెషన్ ఇస్తారు? డెఫినెట్‌గా 30 ఏజ్ లోపునోళ్ళందరూ స్కిల్ అప్‌డేట్ అవ్వండి. హ్మ్. బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఎప్పుడు మన స్కిల్ మీద మనం పెట్టే పద్ధతండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక 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 ప్రోగ్రామర్ అనుకోండి. నేను ప్రోగ్రామర్‌లాగా ఉండిపోతే నా సాలరీ పెరగదింకా. హ్మ్. నేను గనక ఆర్కిటెక్చర్ లెవెల్‌కి అప్‌డేట్ అవ్వాలి అంటే నేను క్వాలిఫికేషన్ పెంచాననుకోండి. నా సాలరీ డబుల్ అవుద్ది కదా! వితిన్ 2, 3 ఇయర్స్‌కే. అవును. మామూలుగా అవ్వదు గదా! అలాగే ఒక ఒక డ్రైవర్ అనుకుందాం. డ్రైవర్ మెకానిక్ కమ్ డ్రైవర్ అనుకోండి. సాలరీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుద్ది గదా! అవును. అలాగే ఒక అడ్మినిస్ట్రేటర్ ఇంకో పననమాట. అట్లా మల్టీ స్కిల్స్‌కి అప్‌డేట్ అవ్వటం, లేదా మీకన్నా పెద్ద స్కిల్, పెద్ద రోల్‌కి మీరు ప్రిపేర్ అవుతున్నారనుకోండి, హ్మ్. ఆటోమేటిక్‌గా డబ్బులు పెరుగుతాయి. మనకొచ్చే సాలరీ పెరిగిద్ది. కెపాసిటీ హ్మ్. పెరుగుతుంది కాబట్టి. కాబట్టి 30 ఏజ్ లోపున్నోళ్ళందరికీ ద బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే వాళ్ళ స్కిల్ అప్‌డేట్ చేసుకోవటం. హ్మ్. అప్పుడేందంటే వే ఆఫ్ థింకింగ్ పెరిగిద్దనమాట. ఆపర్చునిటీస్ ఎక్కువ కనపడతా ఉంటాయి. ఒక డొమైన్‌లో కూర్చునే పని ఉండదనమాట. హ్మ్. అందుకని స్కిల్ మీద పెంచుకోవటం అనేది ఒకటి. నిరంతరం స్కిల్ పెంచుకుంటూ స్కిల్స్ పోతా ఉండాలి. అప్‌గ్రేడ్ అదొకటి. చేసుకోవాలి. రెండోది వచ్చే అమౌంట్‌లో ఎంతకంత మిగిలిచ్చి అండ్ వాటిని పాసివ్ ఇన్‌కమ్‌లా జనరేట్ చేసుకోవటం రెండో పద్ధతి. ఈ హ్మ్. రెండిటి ద్వారా మన లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో మనం వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. హ్మ్. సపోజ్ మన పేరెంట్స్ కనుక మనకి ఒక 1,00,00,000 అలా అసెట్స్ ఇచ్చారనుకోండి. ఆ 1,00,00,000 అసెట్స్‌ని మనం డిఫరెంట్ అసెట్ క్లాస్‌లో పెట్టేసేసుకొని ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవచ్చు మంత్లీ. హ్మ్. ఎగ్జాంపుల్ నా దగ్గర 1,00,000 ఉందనుకోండి. ఏదైనా మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్‌లో పెట్టాననుకోండి. అండ్ ఎవ్రీ మంత్ నేను యావరేజ్ మీద ఒక 80,000 విత్‌డ్రాల్ పెట్టాననుకోండి 1 ఇయర్ తర్వాత. హ్మ్. నాకు ఎవ్రీ మంత్ 80,000 వస్తూనే ఉంటది గదా! హ్మ్. మీ దగ్గర మీ పేరెంట్స్ మనీ ఇవ్వలేదనుకోండి. మీరు 80,000 రావాలంటే మీరు బీటెక్ చదివి ఉండాలి. 2, 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. హ్మ్. నాకు అవేం అవసరం లేదు. నేను గాలి తిరుగుతా కూడా నెలకి 80,000 పోగు చేసుకుంటా. జీవితకాలం రెస్ట్ ఆఫ్ ది లైఫ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది పాసివ్ ఫండ్. ఓకే. దట్ ఈస్ ద పాసివ్ ఇన్‌కమ్ పవర్ అనమాట. హ్మ్. అందుకని ఉన్న అసెట్స్ ఐడియల్‌గా పడున్నయి ఏవైతే ఉంటాయో వాటిని యాక్టివ్ చేయండి. హ్మ్. వాటిని ఫండ్స్ వచ్చేలా చూసుకోండి. పాసివ్ ఫండ్స్ ఉండేలా చూసుకోండి. హ్మ్. అందుకని ఉన్న అసెట్స్‌ని మేనేజ్ చేయడంలో మీరు ట్రైన్ అయ్యి ఉండాలి. హ్మ్. మనకేం లేదు అనుకునే బదులు అసలు మీకు అసెట్స్ ఏమున్నాయి? హ్మ్. వాటి నుంచి ఎంత రిటర్న్ ఆన్ ఇన్‌కమ్. ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తుంది. క్లారిటీ ఉండాల. హ్మ్. అందుకని అసెట్స్ మేనేజ్ చేయటం, అసెట్స్ క్రియేట్ చేయటం, అసెట్‌ని ప్రొటెక్ట్ చేయటంలో మీరు ట్రైన్ అయ్యి ఉండాలి. లేదు అంటే అప్‌డేట్ అవ్వాలి. ఇవాళ హ్మ్. రేపట్లో యూట్యూబ్‌లో బోలెడంత కంటెంట్ ఉందండి. హ్మ్. మీరు ఆ ఏరియాలో ఎక్స్‌ప్లోర్ గనుక చేసుకుంటే మనం బతకొచ్చు. బట్ ముందు ముందు రోజుల్లో అచ్చం ఒకళ్ళు జాబులు ఇస్తే సర్వైవ్ అవ్వాలనేది ఉండదండి. హ్మ్. ఒకళ్ళు జాబులు ఇస్తారు. ఇండియన్ జనాభా 140,00,00,000 మంది. జాబ్స్ సపోజ్ ఒక 1000 జాబ్స్ వచ్చినాయనుకోండి. ఒక బీటెక్‌కి సంబంధించిన జాబ్స్. ఐఐటీలే ఇండియాలో 18,000 ఉన్నాయి సీట్లు. హ్మ్. నెక్స్ట్ 10 ఇయర్స్‌లో ఐఐటీ సీట్లు డబుల్ చేయబోతున్నారు. అంటే ఒక 30,000 దాకా అవుతాయి. 30,000 30,000 మంది ఐఐటీ అంటేనే అందరూ అల్ట్రా మెరిట్ ఆల్రెడీ. ఉన్నోళ్ళందరూ. హ్మ్. వాళ్ళకి జాబులు రావు గదా! అవును. ఎందుకంటే తక్కువున్నాయి కాబట్టి జాబ్స్. హ్మ్. అంటే జనాభా ఎక్కువ ఇండియాలో 140,00,00,000 జనాభా. అందుకని హ్మ్. ఇక్కడేంటంటే అందరూ మేము టాలెంట్ అనుకుంటారు. అండ్ బిలీవ్ మీ మీరు బీటెక్‌లో 100కి 100 వచ్చినా మీకు జాబ్ రాకపోవచ్చు. ఎందుకంటే జాబ్స్ లేవు కాబట్టి ఇక్కడ. లేవు. అదే స్కేర్సిటీ. కెనడా 5,00,00,000 జనాభా, అమెరికా 30,00,00,000 జనాభా, రష్యా 5,00,00,000 జనాభా, లండన్ 4,00,00,000 జనాభా. అక్కడ అనుకోండి జనాభా తక్కువ గదా! హ్మ్. అండ్ జాబ్స్‌కు బానే జాబ్స్ ఉండొచ్చు కదా! స్కోప్ ఉంటుంది. దాని మీనింగ్ ఏందంటే ఎక్కువ సార్లు మనం టాలెంట్ అనుకుంటాం గానీ అదృష్టవంతులం అంతే జాబ్ హ్మ్. వచ్చింది అంటే. పర్టిక్యులర్ హ్మ్. ఇండియా లాంటి కంట్రీలో. అందుకని ముందు ముందు రోజుల్లో ఇండియాలో ఈ జాబ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ టూ మచ్ పెరిగిద్ది. అందులో డౌట్ లేదు. హ్మ్. ఎందుకంటే మన పాపులేషన్ ఎక్కువ. హ్మ్. ఊహించండి ఒక బీటెక్ సీట్లు పర్ యానం ఇండియా నుంచి వచ్చేది 18,00,000 మంది సంవత్సరానికి. హ్మ్. అండ్ జాబులు రాకపోగా పీకేస్తున్నారు. అవును. మరి ఎవ్రీ ఇయర్ 18,00,000 మంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 18,00,000 కొత్తగా వస్తారు. 18,00,000. ఈళ్ళు ఎలా సర్వైవ్ అవ్వాలి? హ్మ్. అందుకని వీళ్ళకున్న ఒకే ఒక రూట్ ఏందంటే జాబ్ ట్రై చేస్తా ఉండాలి. స్కిల్ అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి. అదే టైంలో పాసివ్ పాసివ్ ఇన్‌కమ్‌కి ఇన్‌కమ్ ప్లాన్ లాగా. చేసుకోవాలి. మీ అసెట్స్ ఏదైనా ఖాళీగా ఉంటుందా? హ్మ్. ఉంటే వాటి ద్వారా ఇన్‌కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలో ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. హ్మ్. అంతే తప్ప జాబ్ రాకపోతే నా టాలెంట్ కాదు అని అట్లా అనుకోలేము. ఎందుకంటే స్కేర్సిటీ అలా ఉంది కాబట్టి. హ్మ్. అంటే ముందు ముందు రోజుల్లో ఇంకా ఎక్కువ ఈ కాంపిటీషన్. ఎందుకంటే 2 ఇయర్స్ టైమ్ పాస్ అవుతే నీకు 50,00,000 మంది బీటెక్‌లో ఉంటారు. అవును. అంటే మిగతా ప్రొఫెషనల్స్ ఎంతుంటారు ఊహించుకోండి. హ్మ్. అందుకని కొంచెం జాబ్ డిమాండ్ ఉన్న కోర్స్‌లో జాయిన్ అవ్వటం, స్కిల్స్ స్కిల్స్‌ని నిరంతరం అప్‌గ్రేడ్ అప్‌డేట్ చేసుకోవడం. చేసుకోవటం, ఉన్న అసెట్స్‌ని మేనేజ్ చేసుకోవటం. పాసివ్ ఒకవేళ ఇన్‌కమ్ క్రియేట్ జాబు చేసి వస్తే ఆ రాంగానే ఆ అమౌంట్ మొత్తాన్ని పాసివ్ ఇన్వెస్ట్. ఫండ్స్‌లో మార్చుకోవటం. వీటి ద్వారా ఫ్యూచర్‌లో వచ్చే అన్‌సర్టెనిటీని మనం హ్యాండిల్ చేయొచ్చు. హ్మ్. అంతే తప్ప హోప్ లాస్ అయ్యి ఒక ఒక నక్సలిజం లాగా లేకపోతే ఇంకొక రాడికల్ లాగా తయారవ్వటం కాదు. హ్మ్. వితిన్ ద ఉన్న ఆపర్చునిటీలో మనం గ్రాబ్ చేయడానికి ట్రై చేసుకోవాలి. అందుకని మనం ఎక్కువ సార్లు టాలెంట్, నా హార్డ్ వర్కింగ్, తొక్కుతోవడం ఇయన్నీ అనుకుంటాం గానీ, అదృష్టవంతులు ఆ హ్మ్. ప్లేస్‌లో ఉన్నాం అంతే. లేపోతే ఇంత జనాభా ఉన్న ఈ దేశంలో జాబ్ రావటం అంటే మామూలు విషయం గాదు. హ్మ్. మన టాలెంట్ అవతలోడు గుర్తించి ఎంటబడే అంత ఏం ఉండదు మన దగ్గర. ఎందుకంటే హ్మ్. వాళ్ళు బోలెడంతమంది దొరుకుతారు బోలెడంత గదా! ఉండరు. ఏ కాలేజీకెళ్తే 80% మెరిట్ దొరకదు. మీరు అమీర్‌పేట రండి 80% వచ్చినోళ్ళు బీటెక్‌లో 1,00,000 మంది ఉంటారు ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్‌లో. హ్మ్. జాబ్స్ కోసం ఎంత సెర్చ్ చేస్తున్నారు చూడండి వాళ్ళు.
అందుకని అదృష్టవంతులు మనం అంతే. దాన్ని కాపాడుకోవాలనుకుంటే మీరు దాని తగ్గట్టు మీరు అప్డేట్ అవుతూనే ఉండాలా, అండ్ వచ్చిన అమౌంట్ దాచుకుంటా ఉండాలి. ఎందుకంటే అదృష్టవంతులు కూడా మళ్ళీ జాబ్ పోయే ఛాన్స్ ఉంది. ఇప్పుడు టీసీఎస్లో అదృష్టవంతులు వాళ్ళు జాబ్ పోయేంత వరకు అదృష్టవంతులు అనుకున్నారు కదా, జాబ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ తీసేస్తా ఉన్నారు. అది పెరుగుతా తగ్గేది లేదు, నేను అంటుంది అదే. అందుకని ప్యాసివ్ ఇన్కమ్ మీద సర్వే అవటం అనేది ఒకటే ఒక ఛాన్స్ మీకు. ఉన్న ఆస్తుల్ని ఎలా మేనేజ్ చేయాలా, వాటిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలా, వాటిని ఎలా మెయింటైన్ చేయాలనేది నేర్చుకుంటే బాగుంటుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.